నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 12, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు గ్రహస్థితి యొక్క ముఖ్యాంశాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక చంద్రుడు కన్యలో ఉండడం వల్ల పని, ఆరోగ్యము, ఆర్గనైజేషను, నిర్ణయాలు వీటిల్లో ఒక స్పష్టత, క్లారిటీ అనేది ఉంటుంది. కుజుడు సూర్యుడు మద్దతుతో మీలో ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి, అంటే డీప్గా ఉంటాయి అన్నమాట. కోపం కానీ, ఎఫెక్షన్ కానీ, లేదంటే ఆవేశం కానీ, ఇలా ఏవైనా సరే స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే శని దృక్కోణంలో ఉండడం మూలంగా క్రమశిక్షణను మీకు అలవర్చేటట్టుగా కనబడుతోంది. ఇవి యొక్క ఈరోజు ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా ఉన్నప్పటికీ సరి అయిన సమయంలో చక్కని దిశలో సాగుతూ ఉంటాయి. మంచి రిజల్ట్స్ కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా శుభయోగం ఈరోజు. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. పాత పనులు ముందుకి కదిలే రోజు ఈ రోజు అనమాట. అయితే సూచన ఏంటంటే కనుక ఇతరుల పనుల్లో కానీ, ఇతరుల జీవితాల్లో కానీ జోక్యం చేసుకోకండి. అవసరమైతే మిమ్మల్ని పిలిస్తేనే తప్ప మీరు వెళ్ళే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే పరిహారంగా నల్ల నువ్వుల దీపాన్ని వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృశ్శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది. గ్రూప్ వర్క్లో మీరు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈరోజు మీరు చెప్పిన మాటకు విలువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారము, కళారంగాలలో పనిచేసే వాళ్ళకి విశేషమైన లాభాలు, అవకాశాలు వచ్చేందుకు కనబడుతోంది. అయితే ఈరోజు అత్యంత శుభదినము అని చెప్పొచ్చు కుంభరాశి వాళ్ళకి. అయితే సూచన అయితే ఏంటంటే కనుక ఈరోజు మధ్యాహ్నము 12-4 మధ్య మంచి ఉత్తమమైన సమయము. మీరు ఏ పని చేయాలన్నా, కొత్తగా ప్రారంభించాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సమయాన్ని నోట్ చేసుకుని ఈ సమయంలోనే చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పరిహారంగా సత్యనారాయణ స్వామి వారి నామస్మరణ చేసుకోండి. అయితే అదృశ్శాతం 85, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల నెమ్మదిగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఉద్యోగంలో మెరుగైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. డబ్బు ప్రాప్తి కూడా గోచరిస్తోంది. అయితే ఇంట్లో తీర్మానాలు ఏవి చేసినా మీ చేత్తోనే చెయ్యండి, సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అధికంగా రాత్రి సమయంలో ఎటువంటి పనులు పెట్టుకోకండి. 9 తర్వాత ముఖ్యమైన పనులు ఏ పని పెట్టుకోకపోవడము, ఏ నిర్ణయాలు తీసుకోకపోవడము, ఈ 2 గుర్తుపెట్టుకోండి. అయితే సూచన అయితే ఏంటంటే కనుక అన్నెసెసరీ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా తులసి అమ్మవారికి మీ చేత్తో మీరు నీరు పోసే ప్రయత్నం చేసుకోండి. అదృశ్శాతం 88, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు వైలెట్ కలరు, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.